హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 డిఫెండర్ ఎక్స్ ల్యాండ్ రోవర్ దగ్గర నుంచి అనమాట. సో ఇక్కడ మీకు డిఫెండర్ ఎక్స్ అని చెప్పేసి ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. మొత్తం మీకు మ్యాట్ బ్లాక్లో చూస్తానికి లైవ్లో ఈ కార్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో ల్యాండ్ రోవర్ డిఫెండర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. చాలా మూవీస్లో మనం డిఫెండర్ అయితే చూసాము, అందులోనూ మోస్ట్ ఫేమస్ బ్లాక్ కలర్. సో ఆ కార్ అయితే మనతో ఉంది. ఈ కార్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్ గురించి తెలుసుకుందాము. ఎవరైనా ఈ కార్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తూ ఉన్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంజన్ బ్యానెట్ అయితే మీకు హైడ్రాలిక్గా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ మీకు ఇన్స్టలేషన్ కూడా ఇచ్చారనమాట, ఇంజన్ సౌండ్ ఎక్కువ రాకుండా. మీకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇంజన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 6 సిలిండర్స్ ట్విన్ టర్బో చార్జ్డ్ 3 లీటర్స్ ఇంజన్ అనమాట. మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. 296 PS పవర్, 650 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ ఉండిద్ది. అందుకే ఎక్కువ మంది ఈ కార్ అయితే పర్చేస్ చేస్తారు. ల్యాండ్ రోవర్లో వెలారు, అలాగే మనకి డిఫెండర్ సో మోస్ట్ ఫేమస్ అనమాట. తక్కువ ప్రైస్లో మనకి వెలార్ అయితే వచ్చేస్తూ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు, చూస్తానికి పెద్దగా ఉండాలి, అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటే ఎక్కువ మంది డిఫెండర్ అయితే పర్చేస్ చేస్తారు. మీలో ఎంతమందికి డిఫెండర్ ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. సో ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్లాక్ కలర్లో డిఫెండర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 3D బ్యాడ్జింగ్ అనమాట. ల్యాండ్ రోవర్ అని చెప్పేసి రాసుంది. పెద్ద గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫ్రంట్స్ అయిన ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రంట్స్ అయిన ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీకు లైట్స్ అయితే చూడొచ్చు, రౌండ్గా అయితే ప్రొవైడ్ చేశారు. LED లైట్స్ అనమాట. ఇక్కడ లోపల మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది. DRLs ఉన్నాయి, ఫాగ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వీల్స్ విషయానికి వస్తే 20 ఇంచెస్ LI వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డైమండ్ కట్లో మీకు చూస్తానికి చాలా బాగుంది. అలాగే బ్రేక్ క్యాలిపర్ అయితే చూడొచ్చు, రెడ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇన్నిట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఎయిర్ సస్పెన్షన్ అయితే ఈ కార్లో ఉంటుంది అనమాట. సో మీరు కొద్దిగా హైట్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే హైవే మీద సో హైట్ అయితే తగ్గించుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం. ఇక్కడ మీకు డిఫెండర్ అని చెప్పేసి రాస్తుంది. డిఫెండర్ ఎక్స్ అనే వేరియంట్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది అనమాట. ఇన్నిట్లో మీకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఇంకొక పెద్ద కార్ అయితే కనిపిస్తుంది కదా, సో అన్నిట్లో మీకు టైర్స్, ఇంజన్ పెర్ఫార్మెన్స్ పెద్దగా ఉండేది. ఇంకా వెహికల్ చాలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే దాంట్లో ఉంటాయి. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకొక వేరియంట్ అనమాట. కొంచెం ప్రైస్ తక్కువ మీకు డిఫెండర్ కావాలంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీకు లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు 360 డిగ్రీ కెమెరా అయితే ఒకటి ఉంది. సో హ్యాండిల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఓపెన్ చేస్తే మాత్రం మనకి లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. మొత్తం మీకు లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, అదొకటి బాగుంది. అలాగే ఎలక్ట్రానిక్గా మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము వెహికల్ అయితే ఆన్ చేద్దాము. సో ఇక్కడైతే ఒక బటన్ అయితే ఉందన్నమాట. చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రానిక్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్గా ORVM అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. సో లెదర్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు, ట్యాన్ కలర్లో మీకు డియోటంతో చూస్తానికి చాలా బాగుంది కదా. ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. సో మీకు స్క్రీన్ కూడా కొద్దిగా పెద్దగా అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. ప్రస్తుతానికి ఫ్యూల్ అయితే తక్కువ ఉంది. మొత్తం మీకు ఎనలాగ్ డిజైన్లో అయితే ఇచ్చారనమాట. నాకైతే కొద్దిగా క్లాసీ లుక్లో చూస్తానికి చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రౌండ్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫోన్కి కాల్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, వాయిస్ కమాండ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన స్విచెస్ అయితే ఉన్నాయి అనమాట. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ మీకు కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ఉంది, మీ ఫోన్ పెట్టుకోవచ్చు. మొత్తం ఆటోమేటిక్ AC కంట్రోల్స్ అనమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఈ కార్లో యూజ్ చేశారు కాబట్టి మనకి ఇలా అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ ఇంజన్ ఆన్ ఆఫ్. ఇంకా ఇక్కడ మీకు డిఫెండర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది, చూసారా? అలాగే అక్కడ మీకు డ్యూయల్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన మీకు AC వెంటిలేషన్స్ అయితే ఉన్నాయి. జనరల్గా నార్మల్ కార్స్లో ఇక్కడ ప్లాస్టిక్ అయితే చూస్తాం కదా, కానీ ఇక్కడ మనకి మంచి క్లాత్ అయితే ఇచ్చారనమాట. ఇది లెదర్ లాగా అయితే ఉంది, కానీ లెదర్ అయితే కాదు. ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేయాలంటే కింద ఒక బటన్ అయితే ఇచ్చారు. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకి స్టోరేజ్ అయితే ఉందన్నమాట. ఎక్కువ స్టోరేజ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. లోపల కొంచెం కూలింగ్ అయితే ఉంది. సో ఒక మినీ ఫ్రిడ్జ్ లాగా అయితే ఇది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ ఫ్యాన్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం. తర్వాత మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. సో నీలు ఆర్ట్స్ బ్రో అయితే వచ్చారనమాట. హాయ్ అన్న, హాయ్ చెప్పండి. యా, సో ఇక్కడ మీకు అడ్రస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ అయితే మొత్తం మనకి లెదర్ ఫినిషింగ్లో చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ సైడ్కి అయితే వెళ్తాను. అలాగే ఈ కార్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది. సో ఇది ప్రెస్ చేసిన వెంటనే మీకు
ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఓపెన్ అవుతుంది కదా. సో ప్రస్తుతానికి నేనైతే క్లోజ్ చేస్తున్నాను. ఒక బటన్ ప్రెస్ చేస్తే మాత్రం మనకి అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ అయితే ఉంది. ప్రస్తుతానికి కార్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాము. కొద్దిగా హైట్ అయితే ఉందన్నమాట. ఇది మీరు ఆఫ్ రోడ్ కూడా తీసుకెళ్ళచ్చు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్లో ఎక్కువ ఉండిద్ది. ఈ సీట్ని నా హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ముందుకి వేసుకోవచ్చు అనమాట. బట్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఎంత స్పేస్ ఉందో చూసారా. సో ఇక్కడ మీరు ల్యాప్టాప్ కానీ బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ అలాంటివి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మాత్రం మీకు 1/2 లీటర్ బట్టే అంత స్పేస్ అయితే ఉందన్నమాట. 1 లీటర్ అయితే పట్టదు. తర్వాత హ్యాండిల్ అనమాట ఈ డోర్ వేయడానికి. ప్రీమియం లెదర్ ఫినిషింగ్లో మనకి ఈ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. కొంచెం క్లోజప్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ముగ్గురికి ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకి ఎల్ఈడి లైట్ అయితే ఉంది. పానోరమిక్ సన్ రూఫ్ కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం మనం వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 90 లీటర్స్ అయితే ఈ డిఫెండర్లో పట్టిద్ది. మీరు ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. రైట్ సైడ్ అయితే ఉండిద్ది అనమాట. సో ఇట్లా ప్రెస్ చేసినట్లయితే ఇది మీకు ఓపెన్ అవుతుంది. డీజిల్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ డీజిల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డీజిల్ వేరియంట్లో కూడా మనకి ప్రజెంట్ కార్స్ అయితే లభిస్తున్నాయి. చాలా కంపెనీస్ కూడా డీజిల్ వేరియంట్ని స్కిప్ చేస్తున్నాయి కదా. సో హై అండ్ సీసీలో మీరు ఏదైనా ఒక కారు కొనుక్కోవాలి అనుకుంటే జనరల్గా మనకి మైలేజ్ అయితే తక్కువే వస్తాయి. పెట్రోల్ కన్నా డీజిల్ కాస్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీరు డీజిల్ వేరియంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 200-300 పైన వెళ్ళిద్ది. బట్ మనం ఎప్పుడు రైడ్ చేయలేదు అంత స్పీడ్. ఈ కార్స్ని ఎప్పుడు మనం రైడ్ చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా టాప్ స్పీడ్ మీకు చెప్పలేకపోతున్నాను. పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇనిషియల్గా మీకు పెర్ఫార్మెన్స్ బాగుండేది. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. సో మైలేజ్ మాత్రం మీరు 7-8 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. ఇంత హై అండ్ సీసీ కార్స్ ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మైలేజ్ అయితే చూసుకోరనమాట. వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ మనకి ఈ డిఫెండర్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాం మీకు. మనకి స్పేర్ టైర్ అయితే ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ మీకు లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. సో మీకు చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా చిన్న లైట్స్ అయితే ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ డిఫెండర్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. చూసారా ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉందో. సో నాకైతే లిటరలీ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇట్లా మీరు కూర్చోవచ్చు. ఎప్పుడైనా లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు హ్యాపీగా ఇట్లా కూర్చోవచ్చు. ఇక్కడ కూడా మీకు కొద్దిగా స్పేస్ అయితే ఉంది. కొద్దిగా హెవీ అయితే ఉంది ఈ డోర్, ఎందుకంటే ఈ టైర్ వల్ల. టైర్ సైజ్ విషయానికి వస్తే 250/60 R20 ఇంచ్ టైర్స్ అనమాట. మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లోపల గ్రే కలరు, పైన డైమండ్ కట్ ఫినిషింగ్ లాగా అయితే ఇచ్చారనమాట. సిల్వర్ కలర్లో చూడడానికి కొంచెం బాగుంది. కానీ ఇటువైపున మీకు ఇంకొక డిఫెండర్ అయితే కనిపిస్తూ ఉంది కదా. అది మీకు మ్యాట్ ఫినిషింగ్తో లభిస్తే ఇది మాత్రం మీకు చాక్లెట్ కలర్లో అయితే ఉందన్నమాట. ఇంజన్ అయితే కొద్దిగా హీట్ అయితే అయింది. ఇప్పటిదాకా చాలామంది ఈ కార్ని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉన్నారనమాట. అందులో మీకు 20 ఇంచెస్ ఎల్ఐ వీల్స్ ఇస్తే మాత్రం ఇందులో మీకు 22 ఇంచెస్ ఎల్ఐ వీల్స్ అనమాట. లిటరలీ చాలా పెద్ద వీల్స్ అని చెప్పుకోవచ్చు. సూపర్గా ఉంది కదా. మిచ్లిన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 275/50 R22 ఇంచెస్ టైర్స్ అనమాట ఈ కార్లో యూజ్ చేసింది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉండేది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట మీకు నార్మల్ డిఫెండర్తో కంపేర్ చేసుకుంటే. బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అన్నింటిలో డిఫరెంట్గా డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారు కదా. ఇందులో మీకు మొత్తం బ్లాక్ ఫినిషింగ్ అనమాట. రౌండ్ స్టీరింగ్ అయితే ఉంది. స్టీరింగ్ మీద ఉన్న స్విచెస్ అయితే మీకు అంత ఎక్కువ అయితే ఏమీ లేవు. ఫిజికల్గా అయితే స్విచెస్ లేవు, కానీ బటన్స్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పెడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. స్విచ్ అయితే ఉంది ఆన్ చేయడానికి. మీకు చిన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. డిఫెండర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా మీకు కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. లిటరల్లీ ఇక్కడ మీరు చూసారా ఎంత పెద్ద హ్యూజ్ స్పేస్ ఉందో. సూపర్ బ్రో, అసలు ఇది హైలైట్ అనమాట. వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీకు చల్లగా ఉంది. ఇది కూడా ఫ్రిజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది. అలాగే చిన్న లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, రీడింగ్ లైట్ అనమాట. హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి 1/2 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. పెద్ద వాటర్ బాటిల్ అయితే పట్టదు, కానీ చిన్న వాటర్ బాటిల్ అయితే పట్టిద్ది అనమాట. కంఫర్ట్ అయితే బాగానే ఉంది. పెద్ద కార్స్ కాబట్టి కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది అనమాట. కొద్దిగా హైట్గా ఉన్న పర్సన్స్ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కూడా మీకు చిన్న కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హైడ్రాలిక్ అయితే ఇచ్చారనమాట. జనరల్గా మనకి కార్స్ ఇట్లా పైకి అయితే వెళ్తాయి కదా, దీనికి ఇట్లా సైడ్కి అయితే ఓపెన్ అయింది. ఇక్కడ హైడ్రాలిక్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మొబైల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు కొద్దిగా స్టోరేజ్ ఇక్కడ కూడా ఉంది. సో లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు ఎయిర్ సస్పెన్షన్ అయితే ఉంది. సో ఇట్లా కిందకి పైకి మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట. అదొకటి మంచి విషయం. పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు బ్రేక్స్ బాగా పడాలి అని అంటే డిస్క్ బ్రేక్స్ ఇంపార్టెంట్. ఆ డిస్క్ బ్రేక్స్ అయితే ఈ కార్లో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ బ్రో. ప్రైస్ ఎంత ఏంటనేది నేను షోరూమ్ వాళ్ళని కనుక్కొని స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. సో దాని ప్రకారంగా మీరు
మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళేదారిలో ఈ షోరూమ్ అయితే ఉండిద్ది, అక్కడైతే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఈ కార్లో ఉన్న ఫ్రంట్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డిఫెండర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఈ వ్యూతో కంపేర్ చేసుకుంటే అది కొద్దిగా చిన్నగా అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ మీరు ఇందాక చూశారు కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బ్యానెట్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో పవర్ అండ్ టార్క్ కూడా ఈ కార్లో మీకు డిఫరెంట్ అయితే ఉండిద్ది అనమాట. సో ఆ కార్తో కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ అయితే కార్లో ఇంకొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది. మైలేజ్ కూడా ఒక 5-6 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇది నేను ఇన్డెప్త్గా అయితే ఏం చెప్పలేదు, కానీ ఈ కార్స్ గురించి టాప్ అండ్ హై ఎండ్ పెర్ఫార్మెన్స్ కార్స్ కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా బేసిక్గా చెప్పానని చెప్పుకోవచ్చు. లోపల ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించాను కదా. సో ఇది ఓవరాల్గా డిఫెండర్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.